ఏమండి, దుష్టుడిని జయించటానికి మనం చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ప్రార్థనలు చేస్తే దుష్టుడు పోడండి. అది కాదండి, దుష్టుడు పారిపోవటానికి యాకోబు ఒక మాట చెప్పాడు. అలా దుష్టుని మనం జయించగలం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో యాకోబు ఏం చెప్తున్నాడంటే, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించి అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. అపవాదిని మనం ఎదిరించాలి అంటున్నాడు యాకోబు. అపవాదిని ఎదిరించడానికి ఏం చేయాలంటే ముందు దేవునికి లోబడాలి. దేవుడు చెప్పిన మాటలు వినాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, వాక్యములు ఏం మాట్లాడుతున్నాడు, అవి మనం తెలుసుకొని వాక్య ప్రకారం నడుచుకోగలిగితే అప్పుడు మనము అపవాదిని ఎదిరించగలం. అంతవరకు మనం ఏం చేయలేము అపవాదిని. చాలా మంది ప్రార్థనలు చేసి, అయ్యా ఇది చేయి, అది చేయి, ఇటు చేయ్యా, వాడిని తరుమయ్యా, వాడి తోలయ్యా అంటుంటా ఉంటాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడికి లోబడితే నువ్వు అపవాదిని జయించగలవు అని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం క్లియర్గా చెప్తుంది. కనుక దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు.